హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక కప్పు బ్యాలు తీసుకున్నానండి. కందిబ్యాలు మునగా పప్పుకి వచ్చేసి 2 సార్లు కడిగి అట్లా నీళ్ళని వంచేసి 15 నిమిషాలు అట్లా వాటర్ అంతా 2 సార్లు కడిగేసి మళ్ళీ ఒక కప్పు నీళ్ళు పోసండి. నేనైతే 15 నిమిషాలు మూత మూసిపెట్టి పక్క పెడుతున్నాను. పక్క పెట్టిన తర్వాత ఈ బ్యాళ్ళు అయితే నానాయి. 15 నిమిషాల తర్వాత వచ్చేసి నేను మునగాకంతా ఒలిచేసుకుంటున్నాను. ఇదంతా ఒలిచేసి బాగా ఏడన్నా నేత కాడలు ఉన్నా ఏం కాదని ఎనుపుతాం కాబట్టి చక్కగా అయిపోతుంది. వచ్చేసి నేనైతే అంత దూసేసి కడుగుతానండి. 2 సార్లు కడిగి బాగా నీళ్ళన్నీ వంచేసుకోవాలండి. వంచేసిన తర్వాత నేనైతే ప్లేట్లోకి తీసేసి మళ్ళీ నీళ్ళన్నీ వడిసినాక అదైతే పప్పులోకి ఎత్తానండి. వచ్చేసి అంతా కడిగి శుభ్రంగా ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. నానబెట్టిన బ్యాళ్ళు ఉన్నాయి కదా, ఈ బ్యాళ్ళు కుక్కర్లోకి వేస్తున్నానండి. వాటర్ పోసినా కదా ఒక కప్పు. వచ్చేసి మళ్ళా మునగాకు వేస్తున్నానండి. మునగాకు వేసిన తర్వాత పచ్చిమిరపకాయ, చింతపండు, ఎర్రగడ్డ, టమాటాకాయలు, వచ్చేసి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అయితే వేస్తున్నానండి. ఒట్టి కారం. వచ్చేసి లైక్ కొట్టండి, షేర్ చేసుకొని ఫ్రెండ్స్. ఇదంతా బ్యాలన్నీ చక్కగా అంతా కలిపిన తర్వాత నేనైతే రెండు గిన్నెలు వాటర్ పోతానని ఫస్ట్ కప్పు పోసిన కాబట్టి ఇప్పుడు 2 కప్పులు వాటర్ పోసి ఇలా మూత అయితే పెట్టేస్తాను విజిల్కి. 4 విజిల్లు వచ్చిన తర్వాత ఆఫ్ చేసిన తర్వాత 4 విజిల్లు వస్తాయండి. నేనైతే ఆన్ చేస్తున్నానండి కుక్కరు. అయితే ఆన్ చేసినాను. 4 విజిల్లు వచ్చినాక మనం తీసేసి ఆవిరి పోయినాక ఎనపాలండి. ఇదైతే వెంటనే తీయద్దరి. ఆవిరి పోయిన తర్వాత తీసి బ్యాళ్ళు ఏమైనా ఉండగానే ఎనగన్న అవసరం లేదు, బాగా పంట కింద పడాలి కదా. పప్పు అయితే ఒక రకంగా నేనైతే బ్యాళ్ళన్నీ పప్పు ఎనుపుతున్నాను. వచ్చేసి పప్పు అయితే బాగా చక్కగా ఉడిపోయిందండి. ఇలా ఉండాలి పప్పు. నేనైతే కొద్దిగా ఎనిపేటప్పుడు ఉప్పు వేసినాను. తక్కువ వస్తే మీరు నేనైతే ఉప్పు వేసేది తక్కువ వేసినానండి కొద్దిగా. ఇట్లయితే మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, వచ్చేసి కరివేపాకు, మెంతులు, ఉద్దివేలండి. తర్వాతకైతే ఉల్లిపాయ. ఇదైతే చక్కగా వేగినాక ఇదైతే కొద్దిగా మూత మూసి పెట్టుకోవాలండి మనము. తర్వాత